ఒక తోడేలు దాని తల్లి. ఒక దట్టమైన అడవిలో ఒక తోడేలు ఉండేది. అది చాలా బలంగా, గర్వంగా ఉండేది. తన తల్లికి తాను అడవికి రాజునని, అందరినీ జయించగలనని చెప్పేది. కానీ దాని తల్లి ఎప్పుడూ, కొడుకా, నీ బలం మంచి పనుల కోసం ఉపయోగించాలి. గర్వం ప్రమాదకరమైనది. అది నీ పతనానికి కారణం కావచ్చు అని హెచ్చరించేది. కానీ తోడేలు తన తల్లి మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు ఆ తోడేలు వేటాడుతూ ఒక ఊరి దగ్గరకు వచ్చింది. అక్కడ కొన్ని గొర్రెలు మేస్తూ కనిపించాయి. వాటిని చూసి తోడేలు సంతోషపడింది. ఈరోజు నాకు మంచి విందు దొరికింది అనుకుని గొర్రెల మీద దాడి చేసింది. కానీ ఆ గొర్రెల కాపరి దానిని చూసి కర్రలతో దాన్ని గట్టిగా కొట్టాడు. గాయపడిన తోడేలు చాలా భయపడి వెంటనే అడవిలోకి పారిపోయింది. అడవికి వెళ్ళాక అది తన తల్లి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. అమ్మ, నేను బలమైన వాడిని అనుకున్నాను, కానీ ఆ కాపరి నన్ను ఓడించాడు. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది. అప్పుడు దాని తల్లి, చూసావా కొడుకా, నేను నీకు చెప్పింది ఇదే. బలం కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. నీలోని గర్వం నిన్ను ఓడించింది. నీ బలాన్ని మంచి పనుల కోసం ఉపయోగించు. అప్పుడు మాత్రమే నువ్వు నిజమైన రాజు అవుతావు అని చెప్పింది. ఆ రోజు నుండి ఆ తోడేలు తన గర్వాన్ని వదిలిపెట్టి అడవిలోని ఇతర జంతువులకు సహాయం చేయడం మొదలుపెట్టింది. పెద్ద జంతువులను వేటాడడం మానేసి ఇతర చిన్న జంతువులకు కూడా ఆహారం దొరికేలా చేసింది. ఒకసారి అడవిలో మంటలు చెలరేగగా ఈ తోడేలు చాలా ధైర్యంతో వాటిని ఆర్పడానికి సహాయం చేసింది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ దానిని నిజమైన నాయకుడిగా గుర్తించాయి. నీతి: అహంకారం మనల్ని పతనానికి దారితీస్తుంది. నిజమైన బలం శారీరక బలం కాదు, మనసులో ఉండే దయ, వినయం. మన బలాన్ని మంచి పనుల కోసం ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.